పీఓకే నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికి పాకిస్తాన్ మరోసారి ఉగ్ర వ్యూహాన్ని అమలు చేస్తోందా? జమ్మూ కాశ్మీర్లో 10 రోజుల వ్యవధిలో జరిగిన 2 ఉగ్రదాడులు అందులో భాగాలైనా? అవునని అంటున్నాయి భారత నిఘా వర్గాలు. జూలై 22న అమర్నాథ్ యాత్రికులకు రక్షణగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కాల్చి చంపినటువంటి ఉగ్రవాదులు తాజాగా మరోసారి రెచ్చిపోయారు. మైగ్రెంట్ వర్కర్లపై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో విస్తుపోయి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి సమయంలో హిందువులను ఎలా టార్గెట్ చేశారో అలాగే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంతకు కశ్మీర్లో వరుస ఉగ్రదాడుల వెనక అసలు రహస్యం ఏంటి? పీఓకే అట్టుడికి పోతున్న వేళ అసిమ్ మునీర్ విధ్వంసక కుట్రలు చేస్తున్నాడా? భారత్ మరో మిషన్కు సిద్ధమవ్వాల్సిన సమయం వచ్చిందా? లెట్స్ వాచ్. 10 రోజుల్లో రెండో ఉగ్రదాడి. కశ్మీర్లో ఏం జరుగుతోంది? పీఓకే నిరసనల వేళ అసిమ్ మునీర్ పన్నిన కుట్రలేంటి? ఇండియన్ ఆర్మీ మరో ఆపరేషన్కి సిద్ధం కావాల్సిందేనా? 2025 ఏప్రిల్ 22 140 కోట్ల మంది భారతీయులను కలలో కూడా వెంటాడే రోజు. పాకిస్తానీ ఉగ్రవాదులు 26 మంది అమాయకులను అత్యంత దారుణంగా మతం అడిగి మరీ చంపేశారు. బట్టలు విప్పి చూశారు, కల్మా చదవమని ఆదేశించారు. ఆ రెండూ చేయని వారిని దారుణంగా కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపేశారు. అంతేకాదు కళ్ల ముందే భర్తని కోల్పోయిన మరో మహిళ తనను కూడా చంపేయమని ఉగ్రవాదులను వేడుకుంటే వెళ్లి మీ మోదీకి చెప్పుకో అని హేళనగా నవ్వి వెళ్లిపోయాడు. ఇదంతా పాక్ ఉగ్రవాదులు పథకం ప్రకారం చేసిందే. పహల్గాం రక్తపాతం భారత్ను జీవితాంతం వెంటాడాలనేది పాకిస్తానీ ఉగ్రవాదుల దుశ్చర్య వెనుక ఉద్దేశ్యం. తాజాగా మరోసారి కశ్మీర్ లోయలో అదే జరిగిందన్న వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. దక్షిణ కశ్మీర్ కుల్గాం జిల్లాలోని కెలాం ప్రాంతంలో వలస కార్మికులపై తూటాల వర్షం కురిపించారు ఉగ్రవాదులు. అచ్చం పహల్గాం ఉగ్రదాడి సమయంలో అడిగినట్టే వలస కార్మికుల పేర్లు అడిగి తెలుసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అక్కడ ఉన్న ఇతర స్థానికేతర కార్మికులలో కేవలం 2 మాత్రమే హిందూ కార్మికులు ఉండడంతో వారిని గ్రూప్ నుండి వేరు చేసి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఛత్తీస్గఢ్కు చెందిన ఒక కార్మికుడు స్పాట్లో మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డంతో అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చివరికి అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో ఒక స్థానికుడితో పాటు పాకిస్తానీ ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా గత ఏడాది లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్లో చేరిన మహమ్మద్ లతీఫ్ అనే ఉగ్రవాదిపై ప్రధానంగా నిఘా పెట్టారు. దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కోసం అడవులు, నివాస ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఈ దాడి కశ్మీర్ లోయలో భద్రతా పరంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎందుకంటే దక్షిణ కశ్మీర్ పరిధిలో గత 4 ఏళ్లుగా వలస కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదు. అంతేకాదు జూలై 22వ తేదీ కశ్మీర్ లోయలో జరిగిన రెండవ భారీ టార్గెటెడ్ కిల్లింగ్ ఇది. జూలై 22న అనంతనాగ్లో అమర్నాథ్ యాత్ర రూట్లో భద్రతా విధుల్లో ఉన్న ఒక స్థానిక కాశ్మీరీ పోలీస్ అధికారిని ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా వెనుక నుంచి వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. ఈ వరుస దాడులను గమనిస్తే ఇది అప్పటికప్పుడు లోకల్ ఉగ్రవాదులు చేసిన దాడులు కావని, దీని వెనుక రావల్పిండి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి అందిన పక్కా ఆర్డర్స్ ఉన్నాయని స్పష్టమైపోతోంది. భారత్లో కశ్మీర్ అంతర్భాగంగా ప్రశాంతంగా ఎదుగుతుంటే దాన్ని అంతర్జాతీయంగా వివాదాస్పదం చేయడమే ఈ దాడుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. వరుస ఉగ్రదాడుల వెనుక మరో కుట్ర కోణం కూడా ఉంది. కశ్మీర్లో వరుస ఉగ్రదాడుల వెనుక అసలు రహస్యం తెలియాలంటే మనం సరిహద్దు అవతల పాకిస్తాన్ అక్రమంగా తన అధీనంలో ఉంచుకున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ వైపు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం పీఓకేలో మునుపెన్నడూ లేని విధంగా ముస్లిం పుట్టింది. పాకిస్తాన్ పాలకుల వివక్షపై అక్కడి స్థానిక ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ద్రవ్యోల్బణం, విద్యుత్ కోతలు, నిత్యావసర వస్తువుల కొరతతో విసిగిపోయిన ప్రజలు వీధుల్లోకొచ్చి అగ్రెసివ్ నిరసనలు తెలుపుతున్నారు. రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు ప్రతి ప్రధాన నగరం అట్టుడికిపోతోంది. దీంతో సైన్యం ఆ ఆందోళనలను దారుణంగా అణిచివేస్తోంది. ఇప్పటి వరకు 40 మందికి పైగా అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంది. అయినా ఈ ప్రజా తిరుగుబాటు తగ్గడం లేదు సరికదా, మరింత ఉధృతమవుతోంది. పీఓకే పరిణామాలపై ఇండియా గళం విప్పుతోంది. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ అణిచివేతల్ని గమనించాలని ఒత్తిడి తెస్తోంది. ఫలితంగా జనరల్ అసిమ్ మునీర్ నేతృత్వంలోని పాక్ సైన్యానికి ఈ తిరుగుబాటు ఒక పెద్ద అవమానంగా, అంతర్జాతీయంగా వారి పరువు తీసే అంశంగా మారింది.
పీఓకేలో రోజురోజుకు పెరుగుతున్న ఈ ప్రజా తిరుగుబాటును అణచడం పాక్ సైన్యానికి చేత కావడం లేదు. అటు పాక్ గూఢచార సంస్థ ISI, ఇటు సైన్యం ఈ అశాంతిని చూసి తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో పడిపోయాయి. ప్రపంచ దేశాల దృష్టి పీఓకేలోని మానవ హక్కుల ఉల్లంఘనలపై పడకుండా చేయాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు పాకిస్తాన్కు తెలిసిన ఏకైక సమాధానం డైవర్షన్ పాలిటిక్స్. జమ్మూ కశ్మీర్లో ఆ ప్లాన్ని అమలు చేస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. భారత కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడులు, అది 2025 పహల్గాం తరహాలో మతపరంగా టార్గెట్ చేస్తూ దాడులు చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని పీఓకే నుండి భారత్ వైపు మళ్లించొచ్చని వారు భావిస్తున్నారు. ఈ బ్లడీ టెర్రర్ గేమ్ గురించి జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ SP వాయిద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు అవతల రేగిన మంటల నుంచి తప్పించుకోవడానికే ఇక్కడ అమాయక వలస కార్మికులను బలి తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇంతలా దిగజారిపోవడానికి కేవలం పీఓకే నిరసనలే కారణం కాదు. ఇటు భారత కశ్మీర్ లోయలో కనిపిస్తున్న అపూర్వమైన మార్పు కూడా వారిని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ఏడాది జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు పీక్ స్టేజికి చేరాయి. ఈ ఏడాది జరిగిన అమర్నాథ్ యాత్ర గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. లక్షలాది మంది యాత్రికులు ఎలాంటి భయం లేకుండా కశ్మీర్ కొండల్లో ప్రయాణించారు. పహల్గాం, గుల్మార్గ్, సోనమార్గ్ లాంటి పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లు కొన్ని నెలల ముందే పూర్తిగా బుక్ అయిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా పర్యాటకం పుంజుకోవడంతో స్థానిక కశ్మీరీల ఆర్థిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంతగా బలోపేతమైంది. రాళ్లు విసిరే చేతులకు భారత్ ఉపాధిని, శాంతిని పరిచయం చేసింది. సరిగ్గా ఈ శాంతి, అభివృద్ధి పాకిస్తాన్ పాలకుల కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడి ద్వారా పర్యాటకాన్ని కుప్పకూల్చాలని చూసినట్టే ఇప్పుడు వలస కార్మికులను చంపడం ద్వారా కశ్మీర్లో ఇక బయటవారు రావడానికి భయపడేలా చేయాలని చూస్తున్నారు. కశ్మీర్లో శాంతి ఉంటే పాక్ ఆర్మీ ఉనికికే ప్రమాదం. అందుకే ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి, కశ్మీర్ సురక్షితం కాదని ప్రపంచానికి చాటడానికి వారు మళ్లీ తమ టెర్రర్ ప్రాక్సీలను రంగంలోకి దించారు. స్థానిక కశ్మీరీలు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వకపోవడంతో బయట రాష్ట్రాల నుంచి పొట్టకూటి కోసం వచ్చిన అమాయక వలస కార్మికులను సాఫ్ట్ టార్గెట్గా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. పీఓకే మంటలను దాచడానికి భారత్పై ఉగ్ర కుట్రలు చేస్తే రావలపిండి పాలకులకు న్యూఢిల్లీ ఇచ్చే సమాధానం ఎంత భీకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పని అక్కర్లేదు. పాకిస్తాన్ ఇంకా పాదబుద్ధిలే చూపిస్తూ అమాయకుల రక్తంతో భారత్ను భయపెట్టాలని చూస్తే ఈసారి జరిగే విధ్వంసం ఇస్లామాబాద్ ఊహకు కూడా అందదు. పాక్ తోక జాడిస్తే ఆపరేషన్ సింధూర్ నెక్స్ట్ యాక్షన్ షురూ అవడం ఖాయం. ఉగ్రవాద మూలాల్ని పూర్తిగా నాశనం చేసేందుకు భారత త్రివిధ దళాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఒకటి మాత్రం స్పష్టం, భారత్ కనుక మరోసారి ఆపరేషన్ సింధూర్ను యాక్టివేట్ చేస్తే ఈసారి పీఓకే మన కశ్మీర్తో కలవడమే కాదు, పాకిస్తాన్ ముక్కలు చెక్కలు కావడం కూడా పక్కా.